ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం బీజేపీ నేతలు దీక్షకు దిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9.5 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు వడ్లకు బోనస్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ నేతలు దీక్ష విరమించనున్నారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. రైతులకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం బీజేపీ నేతలు దీక్షకు దిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9.5 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు వడ్లకు బోనస్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ నేతలు దీక్ష విరమించనున్నారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. 11 గంటలకు దీక్ష విరమించబోతున్నారు బీజేపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, రైతు దీక్ష చేపట్టింది. నిన్న ప్రారంభమైనటువంటి దీక్ష ఈరోజు కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ దీక్ష ముగియనుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి రైతు హామీల సాధన దీక్షను ఈరోజు బీజేపీ చేపట్టింది. బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు యొక్క దీక్షను చేపట్టారు. ప్రస్తుతం బీజేపీ ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం బీజేపీ నేత దీక్షకు నాయకత్వం వహిస్తున్న మహేశ్వర్ రెడ్డిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ప్రధాన డిమాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రైతులకు మీరు ఇస్తామన్నటువంటి మరి రైతు భరోసా కానీ, మరి రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు కానీ, ఎంఎస్పీ కానీ 500 రూపాయలు మీరు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న ఓట్లకే ఇస్తూ మోసం చేసినటువంటి అంశం కానీ, అన్ని రకాలుగా రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. సార్, చెప్పండి, ఏదైతే మీరు గత 24 గంటలుగా దీక్ష చేస్తున్నారు, ఈ దీక్షకు ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? దిగి రావాల్సిందే, రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. లేకపోతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకి శిక్ష తప్పదు. ఏ మాటలు చెప్పైతే అధికారానికి వచ్చిండ్రో, ఆనాడు ప్రగల్భాలు పలికిండ్రో అవన్నీ తప్పకుండా అమలు చేయాలి. మేనిఫెస్టో అది. నాకు తెలిసి రైతులకు ఇచ్చిన హామీకి సంబంధించిన పత్రాన్ని విడుదల చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్. రాహుల్ గాంధీ గారి చేత చెప్పించిన మాటకే విలువ లేకపోతే ఈ పార్టీకి ఏం గౌరవం ఉంటుంది, ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది?
సో ఇది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, రైతులకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాల్సిందే, ప్రభుత్వం దిగిరావాల్సిందని చెప్తున్నారు. ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ దీక్ష చేపట్టింది. అదేవిధంగా రైతు భరోసా 10,000 రూపాయలు ఏదైతే ఇస్తా అని చెప్పారో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ దీక్ష చేపట్టింది. అదేవిధంగా బోనస్, వరితో పాటు మిగతా పంటలకు ఏవైతే బోనస్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ బోనస్ను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షను చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్పండి, ఇప్పుడే కరపత్రం విడుదల చేశారు. ఆ కరపత్రంలో ప్రధానమైనటువంటి అంశాలండి 8 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. మొదటి డిమాండ్ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులందరినీ రుణ విముక్తులను చేయాలి. రెండవ డిమాండ్ వచ్చేసి ఇవాళ 2 లక్షల పైన రుణం ఏదైతే ఉన్నదో దాన్ని కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి చేయరాదు. మూడవ డిమాండ్ వచ్చేసి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 4వ డిమాండ్ వచ్చేసి రైతు భరోసా కింద 15,000 రైతులకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లించాలి. అట్లనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి. వరికి, సన్నవడ్లకు, దొడ్డు వడ్లకు రెండింటికి కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ 8 డిమాండ్ల సాధన కోసం ఇవాళ ప్రభుత్వానికి డిమాండ్ల రూపకంగా కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షాన రైతులతో కలిసి ప్రతి జిల్లాలో కూడా రైతాంగ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, రైతులకు అండగా నిలుస్తాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో తప్పకుండా ప్రభుత్వము ఇచ్చిన హామీ ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీ తప్పకుండా అమలు చేయాల్సిందే. 6 గ్యారంటీలలో వరంగల్లో రైతు డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబానే ఆయన నోటి ద్వారా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 రోజున చేస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా రైతు రుణమాఫీతో పాటు రైతులకు ఇచ్చిన మీ హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది బీజేపీ ప్రజాప్రతినిధుల యొక్క డిమాండ్. మరి కాసేపట్లో ఈ దీక్ష ముగియబోతుంది. నిన్న బీజేపీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంబంధించిన శ్రేణులు దీక్షకు మద్దతుగా కూడా తరలించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ దీక్ష ముగియనుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.